భరత్ గారు, నేను ఇంత ముందు సార్ దృష్టికి తీసుకొస్తాను అన్నాను. నేను కూడా విఠల్ గారి కమిట్మెంట్ నాకు తెలుసు. ఆయనకు మళ్ళీ మోడల్ కూడా బీసీ ఎంబీసీ మోడల్ విఠల్ దగ్గర ఉంది. సంచార జాతులు అనేక విషయాలు గంటలు నాతో చర్చించుడు కాబట్టి ఐ టు అప్రిషియేట్ హిమ్. శరత్ గారిని వారి కోఆర్డినేషన్ లో చేయమని నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. రెండోది ఏంటంటే, మేము పార్టీలలో ఉన్నాం కాబట్టి నాన్ పొలిటికల్ గా వారే కరెక్ట్ పర్సన్. రెండోది నేను ఏమంటున్నా అంటే, జస్టిస్ ఈశ్వరయ్య గారు ఈ ఉద్యమం మొదలుపెట్టి నుండి వారు వస్తున్నప్పటి నుండి నేటి వరకు ఎంబీసీల పక్షాన, సంచార జాతుల పక్షాన చాలా కేటగిరికల్లా వర్గీకరణ మీద కూడా, ఆ రోజు చేసిన వర్గీకరణ కూడా మళ్ళా ఇది అనంతరామ కమిషన్ చేసినటువంటి వర్గీకరణను కూడా మళ్ళీ తిరగా సర్వే జరగాల్సినటువంటి అవసరం ఉంది అని నొక్కి ఒక్కానిస్తున్నటువంటి జస్టిస్ గారికి ఎంబీసీల నాయకుడిగా, ఒక ఎంబీసీ చైర్మన్ గా పనిచేశాను కాబట్టి నేను వారిని సంపూర్ణంగా జస్టిస్ ఈశ్వరయ్య గారి మాటలకు నేను తప్పకుండా కోఆపరేట్ చేస్తున్నా. మనస్ఫూర్తిగా ఒక ఓబీసీ ఎంబీసీ బిడ్డగా. పొలిటికల్ గా అంటారా, మాకున్నటువంటి వేదికలలో మేము ఏదైతే ఒక లైన్ తీసుకున్నామో ఆ లైన్ పొలిటికల్ గా మేము ఉన్నాం. రేపు పొలిటికల్ జేఏసీ పెట్టినాడు, అన్ని పార్టీలు దాంట్లో ఉంటే మేము కూడా రెట్టించిన ఉత్సాహంతో మేము పనిచేస్తాం. నేను ఎక్కడ అభ్యంతరం పెట్టానంటే, మా జాజుల సీనన్నను కూడా నేను ఆయన భుజంతో భుజం కలిపి నేను బీసీ ఉద్యమాలలో పాల్గొన్నా కూడా. కాకపోతే ఏంటంటే, ఒక్క కాంగ్రెస్ ని నిందించబోయి మమ్మల్ని మేము అన్నది కాదు, ఇప్పుడు ఇచ్చింది కాదు, మా పాత్రనే లేదు దీంట్లో. సో నన్ను రెండు పార్టీలను కలిపి తిట్టడంలో ఒక్కటి నేను శరత్ అన్న కంప్లీట్ చేయండి. ఇట్ మే బి మీకు ఇది తప్పకుండా ఇయ్యాలన్నా. ఎక్కడన్నా భయపడుతున్నాడా మా సీనన్న? బీజేపీని కలిపి తిడుతున్నాడా? కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారని నేను రెండు పార్టీలను తిట్టినాను చూయించుకోవడానికి అట్లా మమ్మల్ని ముగ్గులకు దింపుతున్నాడు తప్ప. నేనేమంటున్నానంటే అయ్యా, మూడు పార్టీలను తప్పు పడదాం, అది వేరు. ఇప్పుడు ఈ రోజు రాష్ట్రం జరగలేదు, కానీ తప్పు పట్టే ముందు మెరిట్స్ మీద కూడా డిస్కస్ చేయాలి. బీజేపీ మెరిట్స్, కాంగ్రెస్ మెరిట్స్. రెండోది, ఏ బిల్లు పెట్టినారు? డెడికేషన్ కమిషన్ వేసి. ఈశ్వరన్న, మీ దృష్టికి ఇంకొకటి తెస్తున్నా. వికారాబాద్ లో మొన్న బీసీ భరత్ గారు ఒక్క నిమిషం నాపండి. నేనేమంటున్నా అంటే, వికారాబాద్ లో మొన్న ఒక్క నిమిషం సార్, బాలరాజ్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్ మీరు ఇట్లా. ఇది అయితే ఈశ్వరన్న, మొన్న వికారాబాద్ లో మొన్ననే ఒక వారం కిందనే మార్కెట్ కమిటీ చైర్మన్ బీసీ ఏ గ్రూప్ కి రిజర్వ్ అయింది గతంలో. అది 12 నెలలు 15 నెలలు కాకముందే చడి చప్పులు లేకుండా కొత్త నోటిఫికేషన్ తెచ్చి బీసీ ఏ గ్రూప్ రిజర్వేషన్ తీసేసి ఈ రోజు బీసీ జనరల్ అని పెట్టి ఒక ఆయన నియమించేసిరు. రేపు మాపో ప్రమాణ స్వీకారం జరగబోతా ఉంది. సో ఇప్పుడు అక్కడ బీసీ నాయకులు ఎవరు మాట్లాడట్లేదు. సో నేనేమంటున్నానంటే, ఇటువంటి ఇష్యూస్ జరిగినప్పుడు కూడా బీసీ ఏల పక్షాన మనం మాట్లాడాలి. వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ది కూడా ఆపాలి ఇప్పుడు వెంటనే ఆయన నియామకం అనేది నేను బీసీ గ్రూప్ ఏ పక్షాన మాట్లాడుతున్నా. మూడో విషయం నేను ఏమడుగుతున్నా అంటే, గతంలో డెడికేటెడ్ కమిషన్ గతంలో కూడా వేసిరు. మన బాలరాజ్ గారికి తెలవాల్సింది ఏంటంటే, బీఆర్ఎస్ గవర్నమెంట్ లో డెడికేటెడ్ కమిషన్ పడ్డదన్న మీ అందరి ముందు దృష్టికి తీసుకొస్తున్నా. ఈశ్వరన్న, మీ ప్రత్యేకంగా మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఆ రోజు బీసీ కమిషన్ నే సింపుల్ ఒక జీవో ద్వారా డెడికేటెడ్ కమిషన్ గా మార్చేసారు. మార్చిన తర్వాత విహారయాత్రలు చేసినారా, ఏం సర్వే చేసినారా అనేది అది కూడా మాట్లాడాలి మనం. సో అది సైలెంట్ అవుతా ఉన్నాం. ఇప్పుడు భూసాని వెంకటేశ్వర్ కమిషన్ ఏకసభ్య కమిషన్ కావచ్చు, అప్పుడు 5-6 బీసీ కమిషన్ ని డెడికేటెడ్ కమిషన్ గా మార్చిన గత ప్రభుత్వం కావచ్చు, ఆ 10 ఏళ్లలో ఎటువంటి పోరాటం నిర్మాణం చేయలేదు. ఒకవేళ కేసీఆర్ గారు ఫెయిల్ అయినారు, ఇయ్యలేకపోయినారు కోట్ల వల్ల. పోరాటం ఏది 10 ఏళ్లలో? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇయ్యలేకపోయినారు, పోరాటం ఎక్కడ? సింగిల్ లాస్ట్ ఒక్క సెంటెన్స్ ఏమంటున్నాంటే, లాస్ట్ ఒక సెంటెన్స్ అన్న. ఈ రోజు మీరు అన్నారు ఒకటి, ఈ రోజు ప్రధానమంత్రి గారికి ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు కూడా మమ్మల్ని అడగలేదు. సరిగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పక్కన పెట్టండి. మీరు ముందు నేనేమంటా అంటే, ఒకళ్ళు ఆ పార్టీ ఈ పార్టీని నిందించుకుంటే కాదు, ముందు బీసీలకు తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక మంచి సూచన. తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీ ద్వారా చాలా నెరవేరే కదా, మిలియన్ మార్చ్ అయింది. అవన్నీ ఇష్టం ఉన్నా లేకున్నా జేఏసీ ద్వారా అందరూ ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. జేఏసీ వల్ల చాలా ప్రోగ్రామ్స్ అయినాయి. అందుకే ఇప్పుడు జయశంకర్ కోదండరామ్ అవతారం మరి జస్టిస్ గారు ఎత్తాలి అంతే. మరి ఇప్పుడు ఆయన ఇప్పుడు బీసీలకు భీష్మ పితామహుడు. చేస్తున్నారండి. మనం లెటర్ స్టాండ్ బై హిమ్, మనం వారి వెనుక ఉండి చేయాలనే దాని మీద అడ్వైస్ తీసుకుని కాంగ్రెస్ తిడితే మనకేం ప్రయోజనం అండి? అక్కడ రాని చర్చ అది.
యా యా దయచేసి ఇక ఎవరు ఎక్కువ బీసీలకు దగ్గర అనే వ్యవహారాలు ఈ చర్చలలో తగ్గించేది. ఇప్పుడు కింగ్ కర్తవ్యం. ఇప్పుడు మనం ఏం చేద్దాము సార్, ఒక రిట్ పిటిషన్ వేద్దామని అన్నారు. ఎస్ రైట్, ఒక దట్ ఈస్ ఫస్ట్ రిట్ పిటిషన్ విఠల్ గారు వేస్తా అన్నారు, తెలంగాణ విఠల్ గారు. ఎస్ జాజుల గారు దాని గురించి ఏమైనా ఉంటే చెప్పండి. ఎస్ మ్యూట్ లో ఉన్నారు జాజుల గారు, యా మ్యూట్ లోనే ఉన్నారు ఇంకా కూడా వినబడుతున్నా పోరాటం మీరు చేయండి సార్.